రూల్ నెంబర్ 1, ఎర్రితో ఆర్గ్యూ చేయకూడదు. అది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పబోయేది 2026 లో కూడా వచ్చేసాం. స్పేస్ లో రాకెట్స్, రోబోట్స్, ఏ టెక్నాలజీ, ఇప్పుడు ప్రెసెంట్ అయితే క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా వచ్చేసింది. కానీ కొంతమంది కొన్ని విషయాల్లో కోతులు కడే ఆగిపోతారు. అప్పుడే ప్రూవ్ చేశారు మన భూమి స్పెరికల్ గా, అదే రౌండ్ గా, గుండ్రంగా ఉంటది అని చెప్పేసి ప్రూవ్ చేశారు. కానీ కొంతమంది ఇప్పటికి కూడా లేదు ఎర్త్ ప్లెయిన్ గా ఉంటది, ఒక పళ్ళెం లాగా ఉంటది అని చెప్పి ఆర్గ్యూ చేస్తున్నారు. వీళ్ళని దేంతో ఈ తొండకాలకి సైంటిస్టులు చెప్పినా వినరు, నాసా చెప్పినా గానీ నమ్మరు, టెలిస్కోప్స్ అండ్ శాటిలైట్స్ లో చూపించినా గానీ వినరు, ఆర్గ్యూ చేస్తానే ఉంటారు. సరే మీరు ప్రూవ్ చేయండి అంటే వీళ్ళు ఏం చేశారు, నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బిహైండ్ ద కర్వ్ అని చెప్పేసి ఎక్స్పెరిమెంట్ చేశారు. కొన్ని కార్డ్బోర్డ్స్ అండ్ మ్యాప్స్ అండ్ అలాగే లైట్స్ అయ్యి అని, జైరోస్కోప్స్ అని చెప్పేసి కష్టపడి ఎక్స్పెరిమెంట్ చేశారు. అండ్ ఫైనల్ గా ప్రూవ్ చేశారు ఏమని, ఎర్త్ రౌండ్ గానే ఉంటదని. వీళ్ళు ఎర్త్ ప్లెయిన్ గా ఉంటదని ప్రూవ్ చేయడం కోసం ఎంత ఖర్చు చేశారు, $20,000, అంటే ఇంచుమించు అరౌండ్ ఒక 17 lakhs ఉంటది అనమాట మన ఇండియన్ కరెన్సీలో. సో అంత ఖర్చు పెట్టి వీళ్ళు ప్రూవ్ చేశారా అంటే ప్రూవ్ చేయలేదు. మళ్ళీ ఎర్త్ రౌండ్ గా ఉందని చెప్పేసి డిక్లేర్ చేసుకున్నారు. కొంతమందితో కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేవి చేయకపోవడమే బెటర్. అందుకే రూల్ నెంబర్ 1, ఆర్గ్యూ చేయకూడదు. ప్రతిదానికి ఆర్గ్యూ చేసి మీ ఫ్రెండ్ గారికి షేర్ చేయి.